డబ్బులు ఇస్తారు. మా దగ్గర ఎవరి దగ్గర పైసా లేదు. ఎడగొట ఆయన ఎయిర్ టికెట్ అయితే దాసనారాయణరావు గారు బుక్ చేసి గుంటూరు పంపాడు. మిగతా పరిస్థితి మా దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే, నా స్నేహితులు ఒక 10 మంది, అప్పటికి అందరికీ సైకిళ్ళే, మాకు ఎవరికి లోనాలు కూడా లేవు, స్కూటర్లు కూడా లేవు. ఆ సైకిళ్ళన్నీ మారవడి కొట్టిలో తాకట్టు పెట్టి ఆ కార్యక్రమం చేసాం. అది జీల్. అది అక్కడి నుంచి మా జీవితం మొదలైంది. సైకిల్తో మొదలుపెట్టి లోనాల దాకా వచ్చి, తర్వాత స్కూటర్ల మీద వచ్చి, తర్వాత కార్ల మీదకి రావడానికి మాకు 40 ఏళ్ళు పట్టింది. అది అన్ని కష్టాలు ఈ ఊళ్ళో పడ్డాం. అందుకని నాకు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఆ పాత రోజులన్నీ గుర్తొస్తాయి. అన్ని కష్టాలు పడ్డబట్టే ఇప్పటికి ఈ లెవెల్కి వచ్చాం. అప్పట్లో మాకు శ్రీనివాసరెడ్డి లాంటి స్పాన్సర్లు లేరు. ఆయన మహానుభావుడు, గోల్డ్ మ్యాన్, ఒళ్ళంతా గోల్డే. మాకు ఒక ఉంగరం పెట్టుకోవాలంటే సత్యం 10 ఏళ్ళు పట్టింది మాకు ఉంగరం కొనుక్కోవడానికి. మరి మహానుభావుడు ఆయన. అదే అదృష్ట దేవుడు ఆయనకి సరస్వతి కన్నా లక్ష్మిని బాగిచ్చాడు. సో అలాంటి స్పాన్సర్లు మాకు లేరు. సో ఎందుకంటే నేను ఎన్ని కారణాలు ఏంటంటే, ఆ జీలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సంస్థలు ఎన్నాళ్ళైనా ఎన్ని కష్టాలైనా నడుపుతూనే ఉంటారు. ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ప్రతి ఒక్కళ్ళు బాగా పాడుతున్నారు, పాట లేదని ఎవ్వరిని అంటలా. అయితే ఎంహెచ్యూస్ నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి పాడండి. ఇక అద్భుతమైన గాయకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హేమాలిని, మా రమణి, వీళ్ళంతా ఉన్నారు అద్భుతమైన గాయకులు. గుంటూరుకి కొంతమంది గాయకుల పేర్లు చెప్పాలంటే గబక్కను కళ్ళు మూసుకొని ఒక 10 పేర్లు చెప్పచ్చు మా. అలా ఇప్పుడు తయారవుతున్న వాళ్ళు మా సుబ్రహ్మణ్యం గారు. ఎంత చక్కగా ఆయన ఆ గొంతు దించేస్తున్నాడంటే, అంత చక్కగా, అంత హాయిగా. అలాగే మా బాబురావు గారు, ఎంతోమంది, అబ్దుల్ ఖాదర్ కానీ, మనవాడు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాడు. నేనంతా బాగా పాడిన తర్వాత కోటేసుకోమంట. కాదు సరే ముందే కోటేస్తానంటాడు. సరే, నా జీవితంలో నేను ఇంతవరకు కోటేయలేదు. ఏంటంటే, మనం చేసే కార్యక్రమం 10 మందికి నచ్చాలి. వాళ్ళు కార్యక్రమం ఎప్పుడు అయిపోతుందిరా అని అట్లా కూర్చొని వెళ్ళిపోకూడదు. కార్యక్రమం అయిపోయేదాకా కూర్చుండేటట్టు ఉంటేనే అదే కార్యక్రమంలో ఉన్న గొప్పతనం. అది కావాలి. అలా పాడాలి, అలా కూర్చున్న వాళ్ళు కదలకుండా ఉండాలి, అది గొప్పతనం. ఎనీహౌ, మా వేణు కూడా ఇక్కడ మంచి సౌండ్ అందిస్తున్నాడు. ఎంతోమంది చక్కగా పాడుతున్నారు. మరి ఈ మహాతల్లి ఎవరికి ఎంత దానం ఇచ్చిందో నాకు మాత్రం ఇందరికి ఒక 5 పైసలు ఇవ్వాలి. నన్ను ఎందుకు అందరూ కోటీశ్వరుడు అనుకుంటున్నారు. నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను పేదవాడినే. ఏదో 3 విగ్రహాలు మీ అందరి దైవాల్లో పెట్టాను. రేపు 25న బాలుగారు చనిపోయి 4 సంవత్సరాలు మనందరిని వదిలిపోయి, ఆ మహానుభావుడు 2017లో 2019లో ఏదో కార్యక్రమానికి నా గుంటూరు వచ్చి, ఏదో అనుకోకుండా కాకతీయంగా ఆ నాగార్జున హోటల్లో కూర్చుంటే ఇద్దరం, అరే తమ్ముడు కోరిక ఉందిరా అన్నాడు. ఏంటన్నాయా అన్నాను. ఏదన్నా అయితే నా విగ్రహం కూడా పెడతావా అని అడిగాడు ఆ మహానుభావుడు. అది పట్టుదలగా పట్టి గవర్నమెంట్తో తగాదాలు పెట్టుకొని ఆ మహానుభావుడి విగ్రహం అక్కడ పెట్టాను నా సెంటర్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుండేది ఒకటే, ఆ విగ్రహం పెట్టడం అది ఘంటసాల, బాలు, సావిత్రి నా సొత్తు కాదు, గుంటూరు సొత్తు. అది మీ అందరి సొత్తు. అది మీ గాయకులందరూ నేను కోరుకునేది ఏంటో, అప్పుడప్పుడు వెళ్ళండి అక్కడికి, ఒక పువ్వు పెట్టండి, ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించండి. ఇది రంగారావు గారి విగ్రహాలు అనే మాట తీసేయండి దయచేసి. ఇది గుంటూరుకి కళాఖండానికి సంబంధించిన ఒక నా సెంటర్లో 3 విగ్రహాలు. ప్రపంచం మొత్తం, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాను, లండన్, ఎక్కడి నుంచి తెలుగు వాళ్ళు వచ్చి నా సెంటర్లో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూలు పెట్టి ఫోటోలు తీసుకొని నాకు పంపుతున్నారు. మరి మన గుంటూరు వాళ్ళు ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు బాధపడే విషయం అదే. మన ఊళ్ళో 3 కళాఖండాలు ఉన్నాయి, మనందరికీ సంబంధించిన కళారంగానికి సంబంధించిన. అక్కడికి వెళ్ళండి, చక్కగా ఆ బొమ్మల్ని కడిగించండి వీలైతే. అది నా బొమ్మలు కాదు, గుంటూరు బొమ్మలు, గుంటూరు కళకి సంబంధించిన బొమ్మలు. వాటిని చక్కగా చూసుకోండి. బాలుగారి పాటలు పాడుకుంటున్నారు ఆయన పేరు మీద, ఆయన్ని పోయి ఒక్కసారి ఒక గులాబీ పువ్వు పెట్టండి. ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు చాలామంది, ఆ మహానుభావుని దర్శించరండి పోయి. అది నేను కోరుకుండేది. బయట ఊళ్ళో నుంచి వస్తున్నారు, హైదరాబాద్, మెడ్రాస్ నుంచి వచ్చి సింగర్లు అక్కడికి వెళ్ళి అక్కడ దిగి ఫోటోలు దిగి నాకు ఫోటోలు పంపుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. సో ఎనీహౌ, అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ఒక కమిటీ కూడా మేము ప్లాన్ చేసాం. 2 ఎమ్మెల్యేలతో మేము చర్చించడం జరిగింది. నజీరు నాకు చాలా అత్యంత ఆత్మీయమైన శిష్యుడు. అలాగే
గల్లమాధవి నా చెల్లెలు, ఇద్దరితో మాట్లాడాను. త్వరలోనే ఈ ఆడిటోరియంకి ఒక కమిటీ వేసి అద్భుత రీతిలో ఈ ఆడిటోరియాన్ని డెవలప్ చేయడానికి చాలా ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ, మనం నేనే ఇదివరకులాగా విజ్ఞాన మందిర్లో చేయలేకపోతున్నాను. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. లక్షల్లో పెరిగిపోయింది వ్యవహారాలన్నీ. ఇదివరకులాగా లేదు. ఎవరిని కదిలిచ్చినా మీ ఇంటికి వస్తే ఏంటి, మా ఇంటికి వస్తే ఏంటి అంటున్నారు. సో ఇక ముందు నుంచి కూడా మనం చిన్న ఆడిటోరియంలు కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇలాంటి సంస్థలు, ఇలాంటి ఆడిటోరియం డెవలప్ చేస్తే ఎన్నెన్నో కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, 25 బాలు వర్ధంతికి అందరు రండి. ఆ విగ్రహం దగ్గరికి మీకు చేతనైన నివాళులు అర్పించి ఒక పాట కూడా పాడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే నెల లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే కుటుంబానికి సంబంధించిన సంగీత మలేకర్ అనే ఒక అద్భుత గాయని బాంబే నుంచి పిలిపిస్తున్నాం. ఎంటైర్ వరల్డ్ అంతా తిరిగింది అమ్మాయి. చాలా వినయ విధేయతలు గల అద్భుతమైన గాయని, చాలా అందగత్త, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ప్రోగ్రాం పెట్టాం. 4-5 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అందరికీ పాసులు అందిస్తాను. ఆ ప్రోగ్రాం కూడా చూసి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా మీరు వచ్చి చూడవలసిందిగా కోరుతూ, మా అయ్యూబ్ ఖాన్కి మరొకసారి త్వరలో నెక్స్ట్ ప్రోగ్రాంకి టైటిల్ పెట్టేసాయి, సంస్థ పేరు పెట్టేసి ప్రోగ్రాం చేయి. తప్పకుండా అందరికీ ఎంత చిన్న సంస్థ అని కాదు, ఎవరు ఎంత బాగా చేసినా తప్పకుండా వస్తాను. నా సపోర్ట్ మీ అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్. మరి అయ్యూబ్ గారికి సార్ చేతుల మీదుగా కొంత పారితోషికం అందజేస్తున్నారు. సడన్గా అనౌన్స్ చేసినప్పుడు కూడా సార్ వచ్చి దీవించినందుకు సార్ అభినందనలు సార్. మరి ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు మాట్లాడారు రెడ్డి గారితో. ఇది పాటల పోదోట సమయం, మాటల టైం కాదు. మీ అందరిని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 30 seconds. సభకు నమస్కారం. ప్రేక్షక మహాశయులందరికీ తిలకించి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆర్గనైజర్ అయ్యూబ్ ఖాన్ గారు చాలా పట్టుదల మనిషి. ఈ కళామ తల్లి అంటే ప్రేమతోటి ఒక మంచి దీంతో చేస్తున్నారు ఆయన, ఒక ఇంట్రెస్ట్ తోటి. వారిని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక కళా సామ్రాట్ పొత్తూరు రంగారావు గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా సృష్టించి అందరి మన్నలను పొందిన గొప్ప వ్యక్తి మన పొత్తూరు రంగారావు గారు. ఈనాటి వ్యాఖ్యాతగా ఉన్న ఇస్మాయిల్ గారు, అట్లానే సింగర్స్ అయినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు, హేమాలిని గారు, రమణి గారు, బాబు గారు, బాబురావు గారు, మరియు కృష్ణ గారు, మన సింధు గారు, మల్లేశ్వరి గారు, పరమేశ్వరి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సాంస్కృతిక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ గుంటూరు సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పప్పుల దేవదాస్ గారికి, ఇక మా తలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, ప్రముఖ సిద్ధాంతి గారికి, మరియు ఇతర పెద్దలందరికీ, ఆలీఖాన్ గారికి, మన సుబ్రహ్మణ్యం గారికి, వేణు గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున, బాపే చౌదరి గారికి, ఇతర పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణరావు గారికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. దేవదాస్ గారు. ముందు కూర్చున్న బాపయ్య చౌదరి గారు ఉన్నాడండి, ఆయన గురించి ఒక విషయం చెప్తా. నా పరిస్థితులు బాగలేక నాకు ఇక్కడే ఆటో నగర్లో ఒక స్థలం ఉంటే మనోడికి అమ్మానండి. ఎంతకు అమ్మానంటే 1,10,000కి అమ్మా. ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది. అది ఏ రోజున ఒక 5,000 ఇరా నాయన అంటే ఇవ్వడు. ఊరికనే వచ్చి కూర్చొని తప్పట్లు కొట్టి వెళ్తాడు. నా వల్ల 1 కోటి రూపాయలు పెరిగింది అమ్మాయి, మరి ఎంత కొంత ఇవ్వాలి కదా, ఇవ్వడు. తప్పట్లు కొడతాడు, గురుగారు నమస్కారం అంటాడు. 1 కోటి రూపాయలు పెరిగింది నా స్థలం, ఇయ్యవయ్యా బాబు, రేపు 50 ఏళ్ల కన్నా ఇయ్యి, సరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఆయన చప్పట్ల విలువ 10,000 ఏమో సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మరి ఎస్ సరే, పాటల ప్రోగ్రాంకి మళ్ళా అందరం సమాయత్తం అవుదామండి. సిద్ధాంతి గారు కోర కాగజ్ కా జీవన్ మేరా అనుకుంటూ ముందుకు వస్తున్నారు. ఆరాధన పిక్చర్ నుంచి.